గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మార్కెట్ అయితే మన రూపీ అగైన్స్ట్ డాలర్ వీక్ అవ్వడం వల్ల బాగా కిందకొచ్చేసింది. బట్ అగైన్ ఇది ప్రాపర్ సపోర్ట్ లైన్ దగ్గరకొచ్చింది. దాని ముందు 2 డేస్ పాస్ట్ 2 డేస్ అయితే నేను ఫస్ట్, సెకండ్ పార్టిసిపేట్ చేయలేదు. నిన్న తీసుకున్నా. అంటే నిన్న చిన్న స్కాల్పింగ్ అవి ట్రై చేశాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే అరౌండ్ -2కి అలా క్లోజ్ అయింది. బట్ ఇప్పుడు సిట్యుయేషన్ ఏంటంటే మనం ప్రాపర్ సపోర్ట్ జోన్ దగ్గర ఉన్నాం. ఈ జోన్ ఎయిదర్ హై ఆర్ లో. పై వైపు వెళ్ళాలన్నా సరే, కింద వైపు వెళ్ళాలన్నా సరే ఇదే ప్రాపర్ జోన్ ఇది. నిన్న తీసుకుంది లైక్ ఈ ఆల్మోస్ట్ 26,000 దాకా వచ్చింది కదా! సపోర్ట్ దాకా ఎందుకెళ్దని జస్ట్ 75 క్వాంటిటీ తీసుకొని అది 4,000 క్లోజ్ చేసేసాను. సో, ఇక్కడ సపోర్ట్‌కి వచ్చిన వెంటనే ఎగ్జిట్ అయిపోయాననమాట. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఎలాగైతే బాక్స్ గీసించానో ఈరోజు డే హై, డే లో. డే లో బ్రేక్ అయితే కింద వైపు డైరెక్ట్ ట్రేడ్ కాదు, బిల్డప్. ఎందుకంటే ఇక్కడ 50 ఈఎంఐ ఉంది. చాలా సార్లు 50 ఈఎంఐ ఆపుతుంటది ట్రేడ్స్‌ని. సో, ఇక్కడికొచ్చి బిల్డప్ చేసి సస్టైన్ అయితే ఇక్కడి నుంచి మనం డౌన్ వైపు ప్లాన్ చేసుకుంటాం. లేదు ఇక్కడి నుంచే యూ టర్న్ తిరిగి పైకెళ్ళిపోతానంటే అది కూడా మంచిదే. ఎందుకంటే ప్రాపర్ రేంజ్‌లో ప్లే అవుట్ అవుతుంది అంతాను. సో, ఆ రేంజ్ బట్టి మనం టార్గెట్ పెట్టుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రేంజ్‌లో కంటిన్యూయస్‌గా ప్లే అవుట్ అయితే అప్‌సైడ్ టార్గెట్ కొద్దిగా 26 అరౌండ్ 26,800 అలాగ వస్తది. చూద్దాం మార్కెట్ ఏ డైరెక్షన్‌లో వెళ్తదో. ఏదో ఒక ఎయిదర్ హైయర్ ఆర్ లోవర్ క్లోజింగ్ బట్టి ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని మార్కెట్‌లో ఎంట్రీ తీసుకుందాం.